కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని తేటగుంట క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రత్యక్ష ఎన్నికల విధానమే టీడీపీ పాలసీ అని యనమల రామకృష్ణుడు చెప్పారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ విధానాన్ని కొనసాగించామన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల విధానానికి స్వస్తి పలికి పరోక్ష ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. పరోక్ష ఎన్నికల కారణంగా రాజకీయ అస్థిరతకు అవకాశం ఏర్పడుతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. అందరికీ నమస్కారం. పంతొమ్మిది 20, 21, 22 తారీఖున వరుణయాగం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది రైతులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకు వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వర్షాలు పెద్దగా పడవని, దీని ప్రభావం ఎక్కువగా వ్యవసాయం మీద ఉంటుందని, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, పశువులకు కానీ యానిమల్స్ కానీ నీళ్ల ఇబ్బంది కూడా ఉంటుందనేటువంటి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదే ప్రభావం మన నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుచేత శాస్త్రోక్తంగా రైతులందరూ కూడా కూర్చుని ఇక్కడ వరుణయాగం చేయించాలని నిర్ణయించిన మేరకు రాబోయే 3 రోజులు కూడా వరుణయాగం ఇక్కడ జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. ఇంచేతంటే అందరినీ కూడా ఇది ప్రజలందరికీ సంబంధించింది. పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. ఇంచేతంటే వర్షం అనేది పడితే అది అందరికీ ఉపయోగం ఉంటుంది. మంచినీళ్ళ సందర్భంగా ఉపయోగం ఉంటుంది, పశువులకి నీటి కొరత లేకుండా ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయానికి కూడా కొరత లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. సహజంగా మనది వ్యవసాయం సంబంధించినటువంటి రాష్ట్రం. మన ప్రాంతం కూడా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం కూడా. అంచేత వరి ఎక్కువగా మన దగ్గర వేస్తారు. ఈ వరి వేయటానికి ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతుంది. మనకు ఉండేటువంటి 4 సోర్సెస్ ప్రధానంగా, ఒకటి పంపా కింద ఆయకట్టు, తాండవ కింద ఆయకట్టు, అదేవిధంగా పీబీసీ ఆయకట్టు, పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన పుష్కర్ కింద కొంత ఆయకట్టు ఉంటుంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 4 రిజర్వాయర్ల నుంచి కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మనకి ఈ యొక్క వర్షాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్లు కూడా, ఈ కెనాల్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. కిందటిసారి నేను ఇరిగేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఆయన విజిట్ కూడా వచ్చారు పంపా దగ్గరికి. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నిన్న శాసనసభలో కూడా ఆవిడ ప్రస్తావించింది. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. కానీ మనది ఎక్కువగా ఈ నీటి సాగు మీద ఆధారమైనటువంటి ప్రాంతాలే, డెల్టాలు. మనకి ఈస్టర్న్ డెల్టా కానీ, వెస్టర్న్ డెల్టా కానీ, అదేవిధంగా మన ఆ ప్లాంట్లో కానీ ఈ యొక్క చిన్న రిజర్వాయర్స్ మీద ఆధారపడినట్టుంది.
ఎక్కువ వర్షాల మీద ఆధారపడినటువంటి ప్రాంతం. వర్షాలు ఎప్పుడైతే లేవో పంటలు కూడా పండటానికి అవకాశం అంతగా లేదనేటువంటిది వివిధ కోణాల నుంచి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అంటే అది రిపోర్ట్స్ కొద్దిగా భయాందోళన కలిగించేటువంటి రైతుల మధ్య భయాందోళన కలిగించేటువంటి విధంగానే ఉన్నాయి. అంచేత భయాందోళన చెందకుండా వ్యవసాయం ఒకవైపు అయితే సాగునీరుకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి విధంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుని వీలైనంత వరకు కూడా నీటిని సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మన మానవ ప్రయత్నం కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వర్షాలు కురుస్తాయనేటువంటిది పండితులు అనేక మంది చెప్తున్నారు, చేశారు కూడా చాలా చోట్ల. అంచేత మన ధర్మం వరుణయోగం చేయాలి, రైతాంగానికి వెసులుబాటు కల్పించాలి, ప్రజలకి మంచినీటి అద్దెటు లేకుండా చేయాలి, అదేవిధంగా పశువులకి కావాల్సినటువంటి నీటి సదుపాయం కల్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవి కూడా నీటి మీద ఆధారపడతారు. అందుకే నీటి అనేటువంటిది అబవ్ పాలిటిక్స్, నీరు సప్లై అనేటువంటిది అబవ్ పాలిటిక్స్. అంచేత వర్షాలు పడితే అందరూ ఆ నీరు ఉపయోగించుకుంటారు. దీంట్లో పాలిటిక్స్కి తావు లేదు, అదేవిధంగా మతాలకి తావు లేదు, కులాలకి తావు లేదు. దెర్ ఈజ్ నో రిలీజియన్, కాస్ట్, క్రీడ్ డిఫరెన్సెస్ ఏముండవు. అందరూ కూడా వానల మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు జనాలు కూడా. అంచేత మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కారణం రైతులను ఆదుకోవాలి వీలైనంత వరకు అనేటువంటి మానవ ప్రయత్నం మాత్రమే. దైవం అప్పుడు ఎట్లా చేస్తారనేది మనం చూద్దాం. మానవ ప్రయత్నం లోపం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా నిర్ణయించుకున్నారు. నా దగ్గరికి వచ్చి రైతులందరూ కూడా మాట్లాడితే చేయండి అని అన్నాం. మేము ఓన్లీ ఫెసిలిటేటర్, అంటే వాళ్ళకి సహకరించడమే మనం చేసే పని. అంటే అది అందరికీ కూడా అఫీషియల్స్కి ఇన్విటేషన్ ఇచ్చాం, నాన్ అఫీషియల్స్కి ఇన్విటేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. కూటమి నాయకులు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. రైతులందరికీ పార్టీలతో ప్రమేయం లేకుండా రైతులందరినీ కూడా రమ్మని దీంట్లో పాల్గొనమని కూడా ఈ సందర్భంగా కూడా మనవి చేస్తూ ఉన్నాం. అయితే మనం ఇంచుమించు మన ఆయకట్టు చాలా పెద్దది. 4 రిజర్వాయర్ల నుంచి 4 సోర్సెస్ నుంచి మనం అక్కడ చూస్తాం. అంటే కొన్ని దగ్గర రిజర్వాయర్ల దగ్గర బిగినింగ్లో ఏమైనా పండితే పండొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి మనం థాయిలాండ్లో ఉన్నాం. తుని నియోజకవర్గం అంతా కూడా, తాండవాకి కూడా మనం థాయిలాండే, పీబీసీకి థాయిలాండే, అదేమో పుష్కరానికి థాయిలాండే, ఈ పంపాకు కూడా మనం థాయిలాండ్లోనే ఉన్నాం. అంచేత ఈ థాయిలాండ్లో ఉండే ప్రాంతానికి మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుంది. నేను అధికారులతో మాట్లాడాం, ఇరిగేషన్ అధికారులతో, మంత్రి గారితో మాట్లాడాం. అంటే వాళ్ళు చెప్పింది కూడా వీలైతే మేమంతా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, కాకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు చేయగలం అనేది ఆలోచిస్తున్నారు ప్రభుత్వం. కాకపోతే ప్రయారిటీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ కూడా కొంత సప్లై చేయాలి. ఏం చేద్దంటే స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది ఏలేరు వాటర్. అంచేత ఆ విధంగా చూసిన తర్వాత మిగతా వ్యవసాయం కూడా ఇంపార్టెంటే. అంచేత వ్యవసాయాన్ని కూడా వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరు చేసినా, ప్రభుత్వం చేసినా, మనం చేసినా, ఎవరు చేసినప్పుడు వర్షాలు పుష్కలంగా కురిస్తే భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఉండదు. ఎంచేతంటే ఇప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు కాబట్టి, జిల్లా కాబట్టి, స్టేట్ కాబట్టి, మన దేశంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇటువంటి పరిస్థితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వీటి మీద దృష్టి సారించాయి. ఇంకా దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కూడా మనవి చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం కూడా. అంచేత ఈ కార్యక్రమాన్ని రైతులు పూనుకున్నారు. రైతులే వాళ్ళు యాగంలో కార్యక్రమంలో పాల్గొంటారు. మేమంతా మామూలుగా చూసేటువంటి వాళ్ళే. అంటే ఇక్కడ ప్రదేశం బాగుంది కాబట్టి ఓన్లీ మన ప్రేక్షకుల్లా చూడడమే మన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం మనం ఇంతమంది మనస్ఫూర్తిగా చేస్తున్నప్పుడు మనకు వర్షాలు పడతాయనేటువంటిది నమ్ముతున్నాం. సరే, ఆ పైన ఒక శాస్త్రం ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. అలా కాకుండా మనిషి కోరుకునేటువంటిది ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు మనం చూస్తాం చరిత్రలో. అన్ని మతాల్లో చూస్తాం, ఒక మతమే కాదు, అన్ని మతాల్లో కూడా భగవంతుడికి చేయాలనుకుంటే చేయడానికి అవకాశం ఉంది. అది చేసే విధంగా మానవుడు కూడా ప్రయత్నించాలి. అందుకని ఆ ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా నాకు నమ్మకం ఉంది వర్షాలు పడతాయని, యాగం అయిన తర్వాత, యాగం అయ్యే లోపల కానీ.